ఇది కాక ఇంతకుముందే పోనీ ఎక్కడ పోయినాయి? ఇంతకుముందు మీరేమన్నారు? 25 ఫిబ్రవరి మొన్న అసెంబ్లీలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చినారనమాట. ఏమని? ప్రజెంటేషన్. అందులో ఏమంటారంటే ఇంపాక్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే 2023-24 మాకు పాలన సరిగా రాలేదంట. స్థూల ఉత్పత్తి 8.6% మాత్రమే పెరిగిందంట. 24-25 12.9% పెరుగుతుందంట. కాబట్టి తద్వారా 62,000 కోట్ల స్థూల ఉత్పత్తి రాష్ట్రానికి. ఏమన్నానండి ఇది? ఏంది అసలు? అంటే ఈ సంవత్సరమే అయిపోలే. మామూలుగా మీకు ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా ఈ సంవత్సరం లెక్కేస్తే 3 సంవత్సరాల తర్వాత ఫైనలైజ్ అవుతుంది. ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత సెకండ్ రివైజ్ ఎస్టిమేట్స్, ఆ తర్వాత టీఆర్ఈ. ఎట్లండి ఇది? అంటే 62,000 కోట్లు పెరిగిందంట. పోనీ పెరిగింది కదా, ఇంకా పెరిగినప్పుడు ఇచ్చేయచ్చు కదా. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అంటే మీరే చెప్తున్నారు కదా, ఎందుకంటే సంపద సృష్టించినారు, ఫస్ట్ ఇయర్లోనే సృష్టించినారు. పైగా మీది డబుల్ ఇంజన్ సర్కారు, మాదన్న సింగిల్ ఇంజను, మీది డబుల్ ఇంజన్ సర్కారు. బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అన్ని ఎందుకు పెండింగ్ పెడతారు? ఇది కాక కంపారిజన్ ఇస్తారండి. 2014-19, 19-24 ఏమని? మీరు 13.5 పెరిగినారు, మీరు 10.3 పెరిగినారు, మేము 13.5. ఏమన్నా పోలికనండి? అంటే 2019 నుంచి 24 మధ్యలో కోవిడ్ వస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం అయిపోయి మొత్తము ఎకానమీ అంతా తల్లడిల్లిపోయి ఉంటే దాన్ని కంపేర్ చేస్తారు. అంటే ఇది ఎట్లుందంటే, ఒక దురదృష్టవశాత్తు వికలాంగుడు ఉంటే మామూలు మనిషికి వికలాంగునికి రన్నింగ్ రేసు పెట్టి మేము గెలిచినామంటే ఇంకేం చేస్తారు దానికి? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటేనా ఇది? ఎవరన్నా చేస్తారండి కంపారిజన్? అసలు నాకైతే నిజంగా దీనికి రిప్లై ఇవ్వాలంటే కూడా నాకు చాలా ఒక రకంగా సెన్సిటివ్గా ఉంది. అదేవిధంగా అన్ని సినారియోస్ అంటే 13.5% పెరిగితే ఇన్ని డాలర్లే, మళ్ళా రూపాయలు కూడా కాదు, ఇన్ని డాలర్లలో మీకు ఆదాయం వస్తుంది. 15% పెరిగితే ఇన్ని డాలర్లు ఎవరికి కావాలా? ఆదాయం ఎవరికి కావాలా? స్వామి సూపర్ 6 సంగతి ఏమి చెప్పండి అంటే అది కాకుండా అన్నీ చెప్తారు.